చిన్నప్పుడు మన పేరెంట్స్ మన కోసం చేసినవి కొన్ని ఉంటాయి కదండి. అవి తిరిగి మళ్ళీ వాళ్ళకి మనము చేసి పెట్టడంలో చాలా 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 ఆనందం ఉంటుంది కదా. అది చిన్న విషయమే కావచ్చు, అంటే ఏదన్నా ఫుడ్ విషయం కావచ్చు, లేకపోతే ఏదైనా సరే చాలా చాలా చిన్న విషయం కావచ్చు. కానీ మళ్ళీ తిరిగి అదే మనం వాళ్ళకి చేసామంటే కనుక అది చాలా పెద్ద విషయంగా వాళ్ళు ఫీల్ అవుతారు. అందుకే ఈరోజు మా డాడీకి నేను ఇది చేస్తున్నాను అన్నమాట. మోస్ట్లీ ఆయన చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అనుకుంటున్నాను. ఇది చిన్నదే కానీ ఆయనకి ఏంటి చెప్పండి. చిన్నప్పుడు మీరు నాన్నమ్మ దగ్గర ఎలా తినేవారు? నాకు అమ్మకు తెలియకుండా ఎలా ఇచ్చేవారు నాకు? మమ్మీ లేనప్పుడు జాగ్రత్తగా అందుకే ఇప్పుడు నేను మీకు ఇలా ఇస్తున్నాను. సారా తాతని తిన్నవా, నీకు వేరేది ఇస్తాను. మా అమ్మ ఉండలు ఈ ఎన్న పసంటలో చుట్టేసి ఒక దాకలో పెట్టి పైన పెట్టేది, చుట్టు మీద పెడితే ఏం చేసేవాడంటే ఈ ఉండ పరిమాణం మళ్ళీ ఆ ఉండలో కొంత తీసేసుకుని మళ్ళీ అలా సేమ్ ఉండలో చుట్టేవాడిని. మరొక రోజుని ఇంకొక ఉండ తీసి ఈ ఇందులో కాకుండా ఇంకొక ఉండలో అదే సైజు వచ్చేలా తీసేసి మళ్ళీ అది చుట్టేసేవాడిని. అలాగే అలాగే అన్ని ఉండలు ఒక వారం రోజులు పోయినా సరే అన్ని ఉండ కూడా అలాగే ఉంటాయి. అనుమానం వచ్చేది కాదు అనమాట. ఎంజాయ్ యువర్ వెన్నపూస. ఇస్తా. ఓకే నేను ఎప్పుడు చేసేది